వెల్కమ్ టు సి వాయిస్. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. కొయ్యూరుగూడెంలో కాంగ్రెస్ పార్టీ మండల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు జంగా బాబ్జీ ఇంటి వద్ద జరిగిన ఈ సమావేశంలో గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, నాయకులు గజపతిరాజు, పైడిముక్కల కృష్ణ, జుంగా బాబ్జీ, రాజారత్నం, కొడపాక పాండు, ముప్పిడి చిన్నబాబు, నక్కా బాబీ తదితరులు పాల్గొన్నారు. ఆ విభజన పాపం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం చూసాం. మనం తెలంగాణలో నేనే సంతకం పెట్టిన విభజనకి నా వల్లే వచ్చిందని చెప్పి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విడదీసిందని చెప్పేసి ఆంధ్రలో ప్రచారం చేశారు. చాలా మందిని యువకులను రెచ్చగొట్టి అబద్ధ ప్రచారాలు చేసి అధికారులకు వచ్చారు. అధికారులు వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఈ పార్టీ దిగిపోద్దని తహతలాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి 2019లో అత్యంత మెజార్టీ ఇచ్చి, అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆయన పరిపాలన గత 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఈ 2 పార్టీల పరిపాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మనందరం సుఖంగా ఉన్నాం. మతాల గొడవలు కానీ, కులాల గొడవలు కానీ, వర్గాల గొడవలు కానీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. ఎవరు ఆపదలో ఉన్నా సరే, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ సమదృష్టితో చూసింది. కుట్ర తగాదాలు లేవు, సంఘర్షణ వాతావరణం లేవు. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండు, సరైన నాయకులు లేరు, ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది ప్రజలు ఎదురు చూసే తరుణంలో షర్మిల గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూసిలా, ప్రజలందరూ కూడా ఒక ఆశాజ్యోతిలా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి మరి రావడం, పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం, చేసిన తర్వాత ప్రతి జిల్లా కూడా తిరిగి కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తలను, అభిమానులందరూ కూడా ఉత్సాహపరుస్తూ, అలాగే నిన్న ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు ముగింపు సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు, విభజన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరం ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి, అలాగే ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు ఒకరి మించి ఒకరు అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే కాకుండా ఈ భారం అంతా కూడా భవిష్యత్ తరాల మీద నెట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరంగా చేసే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.